జగన్ చుట్టూ ఉన్న వ్యక్తుల యొక్క ఆర్థిక మూలాలు దెబ్బతీయడమే వరుసగా సిట్ ద్వారా జరుగుతున్నటువంటి వ్యవహారం. ఎవరెవరైతే జగన్‌కి ఎకోసిస్టమ్ మెయింటెనెన్స్‌కి లైక్ ఈ సంస్థలన్నీ ఉంటాయి కదా! జగన్‌కి అనుబంధ విభాగాలు, వాటిని నడిపేవాళ్ళు, జగన్‌కి మిగతా వాళ్ళతో లింక్ కలిపేటటువంటోళ్ళు, మిగతా వీఐపీలతోనో, మిగతా వాళ్ళతోనో, లేదంటే గనక జగన్‌కి ఆ మ్యాటరు, డీటెయిల్స్ ఇట్లాంటియన్నీ ఇచ్చేవాళ్ళు. ఇట్లా ఒక్కొక్కళ్ళు అంటే చంద్రబాబుకి స చంద్రబాబుని అరెస్ట్ చేయడానికి లేదా బాబు దగ్గర దాకా వెళ్ళడానికి సుదీర్ఘకాలం పట్టింది జగన్‌కి. బట్ అధికారంలోకి వచ్చిన రోజు నుండి జగన్‌ని టార్గెట్ చేస్తూ తిరుమల లడ్డూ కేసు, చివరికి సీబీఐ దాకా వెళ్ళి సీబీఐ అక్కడ జగన్ పాత్ర ఏమీ లేదని తేల్చింది. అదే సందర్భంలో జగ వివేకానంద రెడ్డి కేసు, దాన్ని అట్లాగే జగనే వెళ్ళిపోతాడన్నటువంటి ప్రచారం చేశారు. జగన్ జోలికి పోలేదు. లిక్కర్ కుంభకోణం జగన్‌దే అన్నారు. చివరికి జగన్ దగ్గరికి పోలేదు. కాబట్టి ఇప్పుడు జగన్ చుట్టూ ఉన్న వనరులు, మిథున్ రెడ్డి ఆర్థికంగా పెట్టుబడి పెట్టగలడు, కథ నడపగలడు. అతని మీదన లిక్కర్ కేసు డబ్బులు సంపాదించేసుకున్నాడు. ఏంటంటే అతని వ్యాపారంలో అతని డబ్బుల్నే అతను లిక్కర్ ద్వారా సంపాదించుకున్నాడు. చెవిరెడ్డి సేమ్ ఇట్లాగే. లిక్కర్ కుంభకోణం ఓ పక్కన మనమే చెప్తున్నాం డిస్టిలరీల ద్వారా జగన్ తీసుకున్నాడని. జగన్ తీసుకుంటే వీళ్ళందరి దగ్గరికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి నాకు అర్థం కాలేదు. జగనే సంపాదించుకున్నాడు ఇది మొత్తం అని చెప్పి ఇంతకుముందే చెప్తారు. జగన్ సంపాదించుకుంటే మిథున్ రెడ్డికి ఎందుకు ఇస్తాడు, చెవిరెడ్డికి ఎందుకు ఇస్తాడు, నాగేశ్వరరావుకి ఎందుకు ఇస్తాడు, నాగేశ్వర రెడ్డికి ఎందుకు ఇస్తాడు, మళ్ళీ ఆ నాగేశ్వర రెడ్డి శివశంకర్ రెడ్డికి ఎందుకు ఇస్తాడు. వాళ్ళ సంపాదనల్ని ఇప్పుడు ఫ్రీజ్ చేయటం, వాళ్ళని భయానికి గురి చేయటం, జగన్ మనుషుల్నే, జగన్ చుట్టూ ఉన్నోళ్ళనే, జగన్ పిఏ, జగన్ పిఆర్ఓ, జగన్కి సంబంధించినటువంటి ధనుంజయ రెడ్డి, ఇంతకుముందు ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి, ఇట్లాగా కరెక్ట్గా జగన్ దగ్గరలో ఉన్నారా వాళ్ళ బతుకు బట్టండి అన్నటువంటిది ఇప్పుడు చేస్తున్నటువంటి ఒక సీరియస్ అటాక్. ఇది జగన్ని పూర్తిగా కెలికేస్తున్నారు. జగన్ అధికారంలోకి రాకపోతే అదృష్టమే. జగన్ అధికారంలోకి వస్తే దీని తర్వాత జరిగే ప్రతీకారాలు చాలా అరాచకంగా ఉంటాయి.